హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా హెయిర్ డిజైన్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మీకు ఈ వీడియోలో చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా చామదుంపల్ని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కుక్కర్లో వేసి చామదుంపలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే మూత పెట్టేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని 2 విజిల్లు రానివ్వాలి. నార్మల్గా అయినా మీరు ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే తొందరగా ఈజీగా ఉంటుంది. అలాగే 2 పెద్ద ఆనియన్స్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా తరుక్కుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చల్లారాక విజిల్ని తీసేసి కుక్కర్లో చామదుంపల్ని పక్కన తీసేసుకోవాలి. చల్లటి వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోండి. చూసారుగా ఎంత మెత్తగా ఉడికాయో. మీకు 2 విజిల్ రానిస్తే వెంటనే ఈజీగా ఉడికిపోతాయి. చూసారుగా చల్లారాక చూడండి ఎలా వస్తుందో. అలా నీట్గా పైన తొక్కు తీసేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోతే మీకు ఈజీగా తొక్క వచ్చేస్తుంది. చూసారుగా ఇలా మొత్తం నీట్గా తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూసారుగా ఎలా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె వేసుకోవాలి. చూసారు కదా, నూనె యాడ్ చేసుకున్నాక నూనె వేడెక్కాక మనం తాలింపుకి వేసుకునే తిరుమాత దినుసులన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఈ కార్తీక మాసంలో వెల్లుల్లిపాయలు వాడరు కాబట్టి చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా పర్లేదు. ఆనియన్స్ కూడా వాడరు, కానీ ఈ ఫ్రైకి ఆనియన్స్ ఉండాలి. పచ్చెనగపప్పు అన్నీ వేసుకోండి. ఇలాగా అన్నీ ఫ్రై అయ్యాక మాడవకుండా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. పచ్చెనగపప్పు అన్నీ చూసారు కదా, ఇక్కడ పోపు వేగిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేపుకున్నాక మనం ఇందాక సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకుందరు. కరివేపాకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా మీరు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలను కూడా చిటపటలాడిచ్చేసుకోవాలి. ఇప్పుడు వేపేసుకున్నాక అదే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్,
పసుపు అంతా కలిసేలాగా ఆనియన్స్ని ఒకసారి తిప్పుకొని ఆనియన్స్ దోరగా వేగే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని అలాగే బాగా ఫ్రై చేసుకోండి. నేను ఈ వీడియోలో అలాగే ఉడకబెట్టిన ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు అందులో వేసేసుకుని వాటిని కూడా కొంతసేపు ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు 5-10 నిమిషాలు మూత పెట్టేసుకుని ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో. అడుగంటకుండా మనం కలుపుకోవాలి. ఇవి జిగురుగా ఉండడం వల్ల మనకి అడుగంటేస్తాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అందుకనే ఇది కలుపుకుంటూ ఉండాలి. జిగురంటేయడం వల్ల చూసారు కదా అడుగు ఎలా అంటేస్తుందో. అలాగా అంటకుండా మీరు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా. ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా మీరు వేసుకోవాలి. ఇప్పుడు అది కూడా కలిపేసుకొని మధ్యలో మనం మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. చెప్పాను కదా అడుగంటేస్తుందని. కలుపుకుంటూ ఉంటే అడుగంటదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉన్నాక వేసాక చూసారు కదా ఇక్కడ ఎలా అడుగంటేస్తుందో. మనం తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్న నేను, కొత్తిమీర లేక మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీరని వేసుకోవచ్చు. అలా కొంచెం సేపు కలుపుకొని మనం ఎలాగో ముక్కని ఉడకబెట్టేసాం కదండి, అందులోనే బాయిల్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకొని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారాక బౌల్లో సర్వ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి కొత్త ఛానల్ వంటలతో మీ ముందుకు వస్తాను.